కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన ఎస్తేరమ్మ దబ్బన్న దంపతులకు పెద్ద కూతురుగా లలితమ్మ అలియాస్ సంగీత జన్మించింది. ఈ నెల 21వ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో కేంద్ర బలగాలు 27 మందిపై కాల్పులు జరిపితే చనిపోయిన సంగతి తెలిసిన విషయమే. నేడు మూలుగుందంలోని ఆమె స్వగృహం నందు సంస్కరణ కార్యక్రమంలో చిత్రపటానికి నివాళులర్పించి జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా ఈ కార్యక్రమంలో జైభీం ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ మణికుమార్, జైభీం ఎంఆర్పీఎస్ అదోని నియోజకవర్గం ఇన్ఛార్జి రాంబాబు, జైభీం ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు పంపయ్య, ఎంఆర్పీఎఫ్ ములుగుందము గ్రామ నాయకులు లక్ష్మణ, రాజేష్, జయన్న, మనోహర్, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా చంపితే కూడా హానరబుల్ సుప్రీంకోర్టు మరి ఎవరైతే ఎన్కౌంటర్ లో 27 మంది మరణించారో ఆ మరణించిన వారిని కూడా కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వండి అని చెప్తే ఇవ్వలేకపోవడం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం అని కూడా నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇటువంటి సంగీత మన కొరకు చనిపోవడం కూడా మరి ముఖ్యంగా ఈ రోజు పరిస్థితుల్లో జన్మించినటువంటి సంగీత ఆ కుటుంబం ఎంతో శోకచంద్రములు కూడా మరి పడిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి రాజ్యాంగ ఫలాలు పొందుతున్నటువంటి పారిశ్రామికవేత్తలు, ఎంప్లాయీస్ చాలా మంది వాళ్ళ పూటలు గడుపుకొని చాలా మందికి పాలకులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఈ కుటుంబం వైపు, ఈ ములుగుందం సంగీత వైపు ఒక్కసారి మీరు కన్నెత్తి చూడండి. ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని నింపండి, ఆ కుటుంబానికి చేతినివ్వండి అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ 2 మాటలు కూడా నేను చెప్పి ముగిస్తున్నా. అడుక్కుంటే భిక్షాటన, పోరాడితే రాజ్యాధికారం. ఎన్ని రోజులు మీరు మేకలుగా బలి అవుతారు, ఎన్ని రోజులుగా మీరు మేకలుగా బలి అవుతారు. గర్జించే సుమారుగా మీరు తిరగబడాలని కూడా నేను సభాపూర్వకంగా తెలియజేస్తూ జై భీమ్, జోహార్ సంగీత, జోహార్ సంగీత అలియాస్ లలిత.